శ్రీమతి నమః. ముక్కోటి ఏకాదశి ఎప్పుడు, దాని గురించి చెప్పండి అని అడుగుతున్నారు. దాంతో పాటుగా కొన్ని సందేహాలు అడిగారు. ఆ సందేహాలకి కూడా సమాధానం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముక్కోటి ఏకాదశి 10వ తారీఖు వచ్చిందనమాట. అయితే ఆ రోజు ఎలాగో ఉపవాసం ఉంటాం, అది అందరికీ తెలుసు. ఎందుకంటే మిగతా ఏకాదశుల్లో ఎలా అయితే ఉపవాసం ఉంటామో ఏకాదశి, ఈ ముక్కోటి ఏకాదశి రోజును కూడా అలాగే ఉపవాసం ఉండాలి. కానీ దశమి రోజు కూడా మనం ఏం చేయాలంటే ఒక పూట భోజనం చేసి రాత్రి పలహారం తీసుకోవాలి. ఆ రోజు కూడా ఉల్లి, వెల్లుల్లి, మాంసము అవి తీసుకోకూడదు. దశమి రోజునేమో తలస్నానం చేసేసి మనం ఆ రోజు ఉపవాసం ఉండాలి. ఏకాదశి రోజున కూడా ఉపవాసం ఉండాలి. అయితే ఏకాదశి రోజున ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం ఉండండి. ఒకవేళ మేము ఉపవాసం ఉండలేము, పళ్ళు ఫలాలు అవి తీసుకోవచ్చు అంటే శుభ్రంగా తీసుకోవచ్చు. పళ్ళు ఫలాలు అలాగే గోధుమ నూకతో చేసిన ప్రసాదము ఇవన్నీ తీసుకోవచ్చు, ఎటువంటి అభ్యంతరము లేదు. మరి ఇవేమి తీసుకున్నా సరే మేము ఉండలేమండి, మరి భోజనం చెయ్యొచ్చా అని అడుగుతారు. అయితే ఏకాదశి రోజున భోజనం చెయ్యకూడదు అని చెప్తారు. కానీ ఆరోగ్యం సహకరించిన వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా తప్పదు కదా, తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా మనం ఏం చేయలేం కదా. సరే, మరి ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవాళ్ళు ద్వాదశ పారణ ఎలా చేయాలి? ఏకాదశి రోజు ఉపవాసం ఉంటాం కదా, ద్వాదశి రోజు ఏం చేయాలంటే తొందరగా పారణ చేసేయాలన్నమాట, ఆలస్యం చేయకూడదు. ఎవరికైనా సరే ముందు మనం భగవంతుడికి ఏదైతే నివేదన చేశామో ఆ నైవేద్యాన్ని ఎవరికైనా పెట్టి మనం తీసుకోవాలి. అలా ఎవరికైనా పెట్టడానికి ఎవరూ లేరు అని అనుకుంటే స్వయం పాకం ఆ ద్వాదశి రోజున సమర్పణ చేసి అప్పుడు మనం భోజనం చేయాలి. వీలైనంత వరకు నియమాలు పాటించడానికి చూడండి. కుదరకపోతే ఇంకా మనం ఏం చేయలేము, మన పరిస్థితి భగవంతుడికి తెలుసు కాబట్టి. కుదిరితే మాత్రం నియమాలు పాటిస్తూ చేశాము అని అనుకోండి, దానికి ఉన్న ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఏకాదశి ఉపవాసం చిన్న పిల్లల చేత కూడా చేపించచ్చా అని అడుగుతారు. 8 ఏళ్ల లోపు ఉన్న పిల్లల చేత ఏకాదశి ఉపవాసం చేయించకూడదు, చేయించకండి. మిగతా వాళ్ళు చేయొచ్చు. అలాగే ఆరోగ్యం బాగోలేని వాళ్ళు కూడా ఏకాదశి ఉపవాసం ఉండలేకపోతే గనక విష్ణు సహస్రనామ స్తోత్రం గాని, ముఖ్యంగా భగవద్గీత మీరు ఆ రోజు చదువుకోండి. భగవద్గీత చదువుకుంటూ విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకుంటూ ఆ రోజు కాలక్షేపం చేయండి. ఉపవాసము అంటే అర్థం ఏంటంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం అనమాట. ఆ రోజంతా భగవన్నామస్మరణ చేశారు అని అనుకోండి, మీరు ఆహారాన్ని తీసుకుంటున్నామనే బాధను పక్కన పెట్టేసి మేము భగవంతుడికి దగ్గరగా ఉన్నాం కదా అనే ఆలోచన మనకి వస్తుంది. ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం నేను పద విభజనతో నేర్పించాను, ఒకసారి మన ఛానల్లో ఉంటుంది చూడండి. అలాగే భగవద్గీత కూడా పద విభజనతోనే నేర్పిస్తూ దానికి అర్థం కూడా నేను చెప్తున్నాను. రోజుకో శ్లోకం అని మనకి ఇంకొక ఛానల్ ఉంది, ఆ ఛానల్లో ఎన్నో స్తోత్రాలు శ్లోకాలు అవన్నీ నేర్పిస్తూ పెట్టాను, ఒకసారి అందులో చూడండి. అలానే నన్ను ఇంకొక ప్రశ్న ఏమడిగారు అంటే టిఫిన్ తిన్న తర్వాత పూజ చేయొచ్చా అని అడిగారు. ఆరోగ్యం బాగోలేదు అని అనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? మరి కళ్ళు తిరుగుతూ ఉంటాయి, ఏ బీపీయో షుగరో ఉన్న వాళ్ళకి. అలాంటప్పుడు ఏం చేస్తాం? పలహారం తీసుకోవాలి కదా. కాబట్టి ఈ శరీరం పడిపోకుండా నిలబడాలి అంటే కాస్త ఏదైనా ఒక అల్పాహారం తీసుకోండి. ఏ రాగి జావో, పాలో, పళ్ళో ఏదో ఒకటి తీసుకుని మీరు చక్కగా పూజ చేసుకోవచ్చు. మరి భోజనం చేసిన తర్వాత లలితా సహస్రనామ స్తోత్రం నేర్చుకోవచ్చా అని అడుగుతున్నారు. చక్కగా నేర్చుకోవచ్చు. కాకపోతే ఏంటంటే శుచిగా ఉన్న బట్టలు కట్టుకుని మీరేమో లలితా సహస్రనామ స్తోత్రం నేర్చుకోవాలి అని అనుకుంటే కాళ్ళు చేతులు కడుక్కుని అప్పుడు మీరు లలితా సహస్రనామ స్తోత్రం నేర్చుకోండి. ఏదైనా భక్తి శ్రద్ధతో పాటుగా ఆచార నియమాలను కూడా పాటిస్తే దానికి ఉన్న ఫలితం మామూలుగా ఉండదు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.